వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేను కేసీఆర్కు ఇచ్చిన లేఖ ఎలా లీక్ అయింది? ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడేస్తే మర్యాదేనా? హైదరాబాద్ మీడియాతో చిట్ చాట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేయాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన జ్యూరీ చైర్పర్సన్ జయసుధ. పాల్గొన్న FDC చైర్మన్ దిల్ రాజు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి. బర్దిపూర్ శివార్లో ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పలు మండలాల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారు. ఆఫ్ ది రికార్డులో ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమే. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. 2025-26 సంవత్సరానికి సామాజిక సేవలు విస్తరించేందుకు మలబార్ గోల్డ్ గ్రూప్ 150 కోట్ల రూపాయల కేటాయింపు. మీడియాతో వెల్లడించిన నిజామాబాద్ మలబార్ గోల్డ్ అధికారులు. కామారెడ్డిలో డీజీపీ డాక్టర్ జితేందర్ను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ సిపి సాయి చైతన్య. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరాలి. నిజామాబాద్ నగరంలోని 25వ డివిజన్ గోనెరెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన పలు డివిజన్ల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పాల్గొన్న నూడా చైర్మన్ కేశవేను, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆరే. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. సంవత్సర కాలం నుంచి ఇల్లు కట్టిండ్రు, వివిధ దశలు ఉన్నాయి, వాళ్ళకు శాంక్షన్ ఇవ్వాలి. ఈ అంశంలో ఇల్లు ఇచ్చేది ఎవరికైతే స్తోమత లేదు, ఎవరైతే కట్టుకోలేని వాళ్ళకే ఈ ఇల్లు ఇచ్చేది కార్యక్రమం. స్తోమత నుండి కట్టుకున్న వాళ్ళ గురించి కాదు. మీరే అన్నారు మీ లెక్క ప్రకారం నిజామాబాద్ అర్బన్లో చాలా మందికి ఇల్లు లేవు. అంటే మొదలు పెట్టిన వాళ్ళు చాలా ఉన్నారు. ఇల్లు కాస్త కూస్తూ ఆచరిస్తుంటే ఒక స్థాయి కట్టుకోవడం జరిగింది. ఆ స్థాయి లేని వాళ్ళకు ఇవ్వాలి కాబట్టి ఇంద్రమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం, వరి కొనుగోలు అంశాలపై చర్చించారు. ఇంద్రమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం పథకాలు అర్హులకు అందించాలని అధికారులకు సూచించారు. ఈ నెల 2 నుంచి రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, గవర్నమెంట్ కానీ అథారిటీస్ కలెక్టర్ కోరుకునేది ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ వాళ్ళు షెడ్ వేసుకున్నా, గుడ్స్ వేసుకున్నా ఉంటే, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ హౌస్ నెంబర్స్ ఇచ్చి కానీ లేకుంటే ఇంకేదైనా ఉంటే వాళ్ళకి ఈవెన్ టైటిల్ లేకున్నా కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వండి అన్నది ఒక డిపార్ట్మెంట్ ఇస్తుంది. అయితే దీంట్లో ఇంకోటి ఇప్పుడు ఈ పర్మిషన్స్ అంటే అలాట్మెంట్ ఇవ్వమని, తర్వాత దాంట్లో ఇప్పుడు మనం నామ్స్ ప్రకారం కట్టాలి. మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం ఇక్కడ ఆఫ్ సైడ్ వదలాలి, ఇక్కడ ఆఫ్ సైడ్ వదలాలి, ఇంత 3 ఫీట్లు ఇక్కడ 5 ఫీట్లు వదలాలంటే అది కుదరదు. వాళ్ళకి ఉన్నదే 60-70 గదాలు జాగా ఉంటుంది. 60-70 గదాలు డెవలప్ బిల్డర్ 400 to 600. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, గడుగు గంగాధర్, కేశవేను, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో టోటల్ గా మనకి 4,19,000 ఎకరాల్లో ప్యాడీ కల్టివేషన్ జరిగింది సార్. సో ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ఈల్డ్ అనేది మనకి 11 లక్షల మెట్రిక్ టన్స్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఉంది సార్, యాజ్ పర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రికార్డ్ సార్. మనకి దాంట్లో కోర్స్ వెరైటీ 3 లక్షలు, ఫైన్ వెరైటీ అనేది 8 లక్షలు అనేది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి జయసుధ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాలుగా కల్కితో పాటు మరో 2 సినిమాలకు అవార్డులు లభించాయి. 2024 బెస్ట్ ఫిల్మ్స్ వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి ఉత్తమ చిత్రం కల్కి 2898 AD, రెండో ఉత్తమ చిత్రం పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు, హిస్టరీ హెరిటేజ్ చిత్రం రజాకార్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఆయ్, ఉత్తమ పరిచయ దర్శకుడు యదువంశీ కమిటీ కుర్రోళ్ళు, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2, ఉత్తమ నటి నివేదా థామస్ 35 చిన్న కథ కాదు, ఉత్తమ సహాయ నటుడు SJ సూర్య సరిపోదా శనివారం, ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఉత్తమ గేయ రచిత చంద్రబోస్ రాజు యాదవ్, ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ రాజాకార్, ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ నిజమే నే చెబుతున్నా, ఉత్తమ హాస్య నటుడు సత్య వెన్నెల కిషోర్ మత్వదల నటు, ఉత్తమ బాలనటుడు మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల 35 చిన్న కథ కాదు, బేబీ హారిక మెర్సీ కిల్లింగ్, ఉత్తమ కథ రచయిత శివపాలడుగు మ్యూజిక్ షాప్ మూర్తి, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్, ఉత్తమ సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్ రెడ్డి గామి, ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి లక్కీ భాస్కర్, ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ గామి, ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆయుధ పూజా దేవర, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ అద్నితిన్ జిహానీ చౌదరి కల్కి 2898 AD, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ కె చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్టులు నల్ల శ్రీను రజాకర్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అజయ్ కుమార్ కల్కి 2898 AD. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ది రికార్డులో కవిత మాట్లాడింది నిజమేనన్నారు. పెద్ద ప్యాకేజీ వస్తే భాజపా నేతలు బారాసతో కలిసిపోతారు. భాజపా అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. అందుకే భాజపా నష్టపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు కుమ్మక్కయ్యారు. ఇతర పార్టీలతో మా నేతల కుమ్మక్కుతోనే పార్టీ నష్టపోయింది. రాష్ట్రంలో భాజపా ఎందుకు అధికారంలోకి రాలేదో ఆలోచించాలి. వాస్తవానికి ఎప్పుడో రావాల్సింది. ఇతర పార్టీల నేతలతో మా నేతల కుమ్మక్కు అందరికీ తెలుసని రాజాసింగ్ తెలిపారు. 2025-26 సంవత్సరంలో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడానికి మలబార్ గ్రూప్ 150 కోట్లు కేటాయించిందని మలబార్ గోల్డ్ నిజామాబాద్ షోరూం అధికారులు వెల్లడించారు. వరల్డ్ హంగర్ డే సందర్భంగా భారతదేశం జాంబియా దేశంలో ప్రతిరోజు 70,000 భోజనాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మలబార్ హంగర్ ఫ్రీ వరల్డ్ పథకంలో భాగంగా 2025-26 సంవత్సరంలో మొత్తం 2.50 కోట్ల భోజనాలు ఉచితంగా అందించాలని నిర్ణయించారన్నారు. హంగర్ ఫ్రీ వరల్డ్ పథకం ప్రారంభించినప్పటి నుంచి గత 3 ఏళ్లలో 2.5 కోట్ల భోజనాలు నిరుపేదలకు అందించబడ్డాయని తెలిపారు. తమ వార్షిక CSR బడ్జెట్లో 60% నిధులను నిరుపేదల ఆకలి తీర్చడం మరియు పేదరికాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించిన కార్యక్రమాల కోసం మలబార్ గ్రూప్ కేటాయించిందని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మంచి చేయాలనే మలబార్ గ్రూప్ నిబద్ధతను బలోపేతం చేస్తుందన్నారు. 2025 మే 28వ తేదీ నాడు న్యూఢిల్లీలో జనపథ్లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో వరల్డ్ హంగర్ డేని కూడా గుర్తు చేసుకుంటూ నీతి ఆయోగ్ మాజీ CEO మరియు G20 షెర్బా డాక్టర్ అమితాబ్ కాంత్ మలబార్ గ్రూప్ యొక్క తదుపరి దశ CSR కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ MP అహ్మద్, మలబార్ గ్రూప్ వైస్ చైర్మన్ KP అబ్దుల్ సలాం, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ O ఆషర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. హంగర్ ఫ్రీ వరల్డ్ పథకం గురించి వ్యాఖ్యానిస్తూ మలబార్ గ్రూప్ చైర్మన్ MP అహ్మద్ మాట్లాడుతూ మలబార్ గ్రూప్లో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ అనేది మా సంస్కృతిలో అంతర్భాగమని, అంతేకాదు మా సంపాదనలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇవ్వడాన్ని మేము నమ్ముతామన్నారు. ఇకపై మే 28వ తేదీని మా వార్షిక CSR దినోత్సవంగా నిర్ణయిస్తున్నామన్నారు. స్థిరమైన మరియు ప్రభావవంతమైన చర్యల ద్వారా పేదలకు అండగా నిలబడతామని మా ప్రతిజ్ఞను పునరుద్ఘాటిస్తున్నామన్నారు. మేము చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు మా శాశ్వత నిబద్ధతకు ప్రతిబింబమన్నారు. మా వంతు కృషి మేము చేస్తున్నప్పుడు ఈ మిషన్లో మరికొన్ని సంస్థలు చేరితే అధిక ప్రభావాన్ని సాధించవచ్చన్నారు. ఈరోజు మలబార్ షోరూమ్కు విచ్చేసినందువల్ల ఇక్కడ ముఖ్యంగా హంగర్స్ డే యొక్క సెలబ్రేషన్స్ కోసం రావడం జరిగింది. ఈ హంగర్స్ డేలో వీళ్ళు మలబార్ షోరూమ్ వాళ్ళు డైలీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా షోరూమ్ వాళ్ళని అభినందించే విషయం ఏంటంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది కాబట్టి దీన్ని డైలీ వీళ్ళు కంటిన్యూస్గా నిజామాబాద్ టౌన్లో ఈవినింగ్ 6 o'clock ఒక స్పెషల్ టీమ్ని ఎంగేజ్ చేసి కంటిన్యూస్ 365 days వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎందరో పేదలు ఆకలితో అలమటించే వాళ్ళు చాలామందికి దీనివల్ల వాళ్ళందరికీ ఈ మలబార్ షోరూమ్ ద్వారా వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. ఈరోజు వరల్డ్ హంగర్ ఫ్రీ డే కాబట్టి మనకి ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిజామాబాద్ బ్రాంచ్లో
మన ఇయర్ సెలబ్రేషన్ హంగర్ ఫ్రీ వరల్డ్ది జరిగింది. సో మనకి ఇనాగరేషన్ లాంచింగ్ వచ్చేసి మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రెస్పెక్టెడ్ సంజయ్ సార్ వచ్చారు. మనం ఏం చేస్తుంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏం చేస్తున్నారు అంటే యాజ్ ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం ఎవ్రీ ఇయర్ మన ప్రాఫిట్ది 5% మనం రిటర్న్ బ్యాకింగ్ టు ద సొసైటీ అన్నట్టు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. తండ్రి కేసీఆర్కు కవిత రాసిన లేఖ రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసింది. ఈ విషయమై ఇవాళ ఆమె మరోసారి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతం కోసమే లేఖ రాశానని, అవసరమైతే 100 లేఖలు రాస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో కొందరు కోవట్లున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనకు కేసీఆర్ ఒక్కడే బాస్ అని, పార్టీలో మరెవరూ తనకు బాస్ కాదని హాట్గా కామెంట్స్ చేశారు. తాజాగా కవిత వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత వ్యాఖ్యలతో కవిత అసలు రంగేంటో బయటపడిందని విమర్శించారు. బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని చూస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న ముసుగు తొలగిపోయిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు రావడానికి బీఆర్ఎస్ఏ కారణమన్నారు. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఏకమయ్యాయని ఆరోపించారు. కేటీఆర్కు దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా రాష్ట్ర డీజీపీ జితేందర్ను సిపి సాయి చైతన్య మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు కామారెడ్డి పోలీస్ కార్యాలయాన్ని డీజీపీ డాక్టర్ జితేందర్ సందర్శించిన సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. నగరంలోని 25వ డివిజన్ గోనా కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన 6, 7, 8, 22, 23, 24, 25, 26, 28, 45, 50 డివిజన్లకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నగరంలో గతంలో ఉన్న ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధి ఈ 18 నెలల్లో జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పదవులను పార్టీ కొరకు కష్టపడిన వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 7 డివిజన్లో ఎన్ని ఓట్లు వచ్చాయో దాని ప్రకారమే పార్టీలో పదవులు ఉంటాయన్నారు. పార్టీ బలహీనంగా ఉందని నేతలు ఎవరూ చెప్పవద్దని, నేతల తీరు వల్లే పార్టీ బలహీనపడిందని అనుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. డివిజన్లలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటిని పరిష్కారం చేయించడంతో పాటు ప్రజలతో మమేకమై పనిచేస్తే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో నోడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేను, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నాయకులు శేఖర్ గౌడ్, రత్నాకర్, రాంభూపాల్, రామకృష్ణ, జావీద్ అక్రమ్, రామర్తి గోపి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, 6వ డివిజన్ అధ్యక్షుడు అంతిరెడ్డి విజయపాల్ రెడ్డి, రేవతి తదితరులు పాల్గొన్నారు. తెలుసుకోవడము, అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ సమస్యల్ని పరిష్కరించడం కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. పరిష్కరింప చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. సమస్యల్ని తీసుకొని వచ్చి నాయకుల దగ్గరతో ఒప్పించి చేయించుకోవాల్సిన బాధ్యత మీద ఉంది, చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. 2 రకాలుగా చేయగలుగుతూనే మనం సంస్థాగతంగా డివిజన్లో బలపడగలుగుతాం. మా డివిజన్లో మాకు సమస్యలు ఉన్నాయి, మనకి స్ట్రీట్ లైట్ ఇష్యూస్ ఉన్నాయి, రోడ్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం మీదే అక్కడ పోయి అధికారికంగా ఫలానా జాగాలో ఫలానా ప్లేస్లో ఫలానా సమస్య ఉంది, దానికి పరిష్కారానికి ఫలానా రకంగా చేయాలని చెప్పని లిఖిత పూర్వకంగా తీసుకొని వచ్చి అది ఏదైతే సంబంధించి షబ్బీర్ అలీ గారికి కానివ్వండి. ఎందుకంటే నేను మొన్న షబ్బీర్ అలీ గారి మాటల్లో చాలా స్పష్టంగా విన్నాను. ఏదైతే పట్టణ డెవలప్మెంట్ కోసము కాంగ్రెస్ పార్టీ అనేక నిధులు ఇచ్చింది, చాలా డివిజన్లలో ఫండ్స్ ఇచ్చినాము, వాటర్ ట్యాంకర్స్ కూడా మనం ఇక్కడ కట్టివ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ఏనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు, వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కేసీఆర్ ఈ 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడుతున్నారని, అధికారం పోయి కేసీఆర్ అలా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా
విధంగా కేసీఆర్ అప్పులు చేసి చిప్ప అప్పగించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులకు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తుంటే దుఃఖం వస్తుందా అని అన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల కింద దళితులకు భూమి ఇస్తానని మాట ఇచ్చి హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు బిల్లులపై ₹1 ఎవరికి లంచాలు ఇవ్వకూడదని లబ్ధిదారులకు సూచించారు. మానలే కదా అవన్నీ ఇస్తున్నాం కదా, ఏ ఒక్కరిని బంధు పెట్టకుండా ఇది ఇబ్బందులు మళ్ళీ ఇన్ని ఇంద్రమేళ్ళు కావచ్చు, అప్పుడు మా పిల్లలు ఇన్ని రకాలు చేస్తా ఉన్నాం. మరి అయినా కూడా ఇలా ఈ 16 మాసాల్లో నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ చెట్లు లెక్క కడితే 1,20,00,30,000 కోట్లు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పు పైన 1,30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ కట్టింది. మరి ధనిక రాష్ట్రం నీకు అప్పు చెప్తే నీవు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా నీ చెప్పిన 10 నెలలు కూడా ఇవ్వలేదు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల హుండీని అధికారులు లెక్కించారు. 12 రోజులకు గాను 2.83 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాళేశ్వరంలో పుష్కర హుండీని అధికారులు లెక్కించారు. 12 రోజులకు 2.83 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చారు. సరస్వతి పుష్కరాల ఆదాయం 2.83 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమర్థవంతంగా సమయస్ఫూర్తితో పనిచేయాలని గిరిజన శాఖ చైర్మన్ తిరుపతి నాయక్ అన్నారు. దర్పల్లిలో ఆర్మూర్ చిన్న బాలరాజు సభాధ్యక్షతన దర్పల్లి, సిరికొండ, ఇందలవాయి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన శాఖ చైర్మన్ తిరుపతి నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ గాంధేయ మార్గంలో నడుచుకుంటూ సమన్వయంగా సమర్థవంతంగా పార్టీ ప్రతిష్టను కాపాడుకుంటూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎలవెలలా ప్రజలకు అండగా ఉంటూ స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కార్యాచరణ చేసుకుని ఒకరికొకరు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. పార్టీ కొరకు పనులు చేసిన వారికి తప్పకుండా పదవులు వస్తాయన్నారు. కొత్త పాత అనే భేదం లేకుండా పార్టీకి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నాగేష్ రెడ్డి, శేఖర్ గౌడ్, మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, బాకరం రవి, నవీన్ గౌడ్, నాయకులు మహేందర్, చెలిమిల నర్సయ్య, చెలిమిల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు చెలిమిల మల్లికార్జున్, జనార్దన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సురేందర్ గౌడ్, సుభాష్, అన్ని గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మక్కల్ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. గతేడాది లోక్సభ ఎన్నికల సమయంలో అధికార డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎంకు రాజ్యసభ సీటు కేటాయించగా అభ్యర్థిగా కమల్ హాసన్ పేరు ఖరారైంది. ఈ విషయాన్ని ఎంఎన్ఎం, డీఎంకే వర్గాలు నిర్ధారించాయి. తమిళనాడుకు చెందిన అన్బుమణి రామదాస్, షణ్ముగం చంద్రశేఖరన్, ఎం మహమ్మద్ అబ్దుల్లా, పి విల్సన్, వైగోలా రాజ్యసభ పదవీకాలం జూలై 25తో ముగుస్తుంది. ఈ 6 సీట్లకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో డీఎంకే కూటమికి 4 సీట్లున్నాయి. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ మద్దతు ప్రకటించి వారి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్ఎంకు 1 సీటు కేటాయించడానికి కూటమి నాయకత్వంతో అప్పట్లోనే ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభ సీటును కేటాయించగా తమ అభ్యర్థిగా కమల్ హాసన్ను ఖరారు చేస్తూ ఎంఎన్ఎం పరిపాలనా కమిటీ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. డీఎంకేకు 4 రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి తగిన సంఖ్యాబలం ఉండడంతో కమల్ హాసన్ ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. మక్కల్ నిధి మయ్యం పేరిట రాజకీయ పార్టీని 2018 ఫిబ్రవరి 21న కమల్ హాసన్ ప్రారంభించారు. 2019 లోక్సభ ఎన్నికలు, 2021 శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. విద్యార్థులకు కుల ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కోటగిరి తహసీల్దార్ అధికారుల తీరుకు నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కుల ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులకు నిరసనగా ధర్నా నిర్వహించారు. సిపిఐ పార్టీ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ స్కూల్స్, గురుకుల హాస్టళ్లు, కాలేజీలు మొదలవుతున్నాయి కాబట్టి పిల్లలు, విద్యార్థులు కుల ఆదాయ సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకుని వారం రోజులు గడిచినా కుల ఆదాయ సర్టిఫికెట్లను ఇప్పటివరకు జారీ చేయలేదని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిపై అధికారులు నిర్లక్ష్యం కనబడుతుందన్నారు. వెంటనే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సర్టిఫికెట్ను జారీ చేయాలన్నారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు విద్యార్థుల సమస్యలు, ప్రజల సమస్యలు పట్టవా అని అడిగారు. రోడ్డు కాంట్రాక్టర్లు, ఇల్లు కాంట్రాక్టర్ల తప్ప ప్రజా సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. మరియు పేద ప్రజలకు రేషన్ కార్డులను వెంటనే ఇచ్చి 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నల్లా గంగాధర్, రాజు గుడాల, రాములు, రుద్ర గజేందర్, వీరేశం శంకర్, ఎడ్డేడి దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. గురుకుల స్కూలు, కాలేజీలు, హాస్టళ్లు
ఇంటర్మీడియం ఇవన్నీ చాలా మొదలయ్యే రోజులు దగ్గరకు వచ్చేసినాయి. మరి విద్యార్థులు క్యాస్టు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, కులాది సర్టిఫికెట్లు, ఏ సర్టిఫికెట్లు కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే వారం గడిచినా ఇప్పటికి కూడా సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్నారు. మరి విద్యార్థులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డీఈఓ అశోక్ కోరారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కోటగల్లిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాల కన్నా గొప్పదని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీను అభినందిస్తూ ప్రతి పాఠశాలలో రక్తదాన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలో జూనియర్ క్రాస్ను బలోపేతం చేద్దామని ఉపాధ్యాయులకు సూచించారు. సుమారుగా 40 మంది రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమని, దానిలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా టెక్నికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ స్టూడెంట్స్ మరియు ఉపాధ్యాయులు రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల విద్యాశాఖ అధికారి మరియు కోర్స్ డైరెక్టర్ సాయిరెడ్డి సభాధ్యక్షత వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కె రవీందర్, జేఆర్సీ కోఆర్డినేటర్ డాక్టర్ అబపూర్ రవీందర్, డాక్టర్ రహేష్, మెడికల్ ఆఫీసర్, ప్రతినిధులు ధర్మేందర్, శ్రీకాంత్, శ్రీనివాస్, వెంకట్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వివిధ అంశాలలో ట్రైనింగ్ స్టూడెంట్స్ 420 మంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సాయిరెడ్డి కోర్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతమైంది. శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులకు నిజంగా చాలా గ్రేట్. ఇక్కడ మనకు కూడా ఒక సెంటర్ నిజామాబాద్ జిల్లాకు ఉండడం, మరి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ శిక్షణ పొందుతూ మరి రక్తదానం చేయడం అనేది చాలా ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం. మీరు ఒక్కరు దానం చేస్తే మన 3-4 ప్రాణదానం చేసినట్టు. ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యం లోపల మన ఈ 45 డేస్ ట్రైనింగ్ క్యాంప్ లోపల ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడము అభినందనీయము. ముఖ్యంగా ట్రైనీస్ను పేరున అప్రిషియేట్ చేస్తున్నాను. మోర్ దాన్ 30 ఇయర్స్ నుంచి రెడ్ క్రాస్ సొసైటీ లోపల అల్లు పెరగకుండా సేవలు అందించినందుకు ప్రత్యేకంగా జిల్లా విద్యాశాఖ తరఫున సార్ను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రెడ్ క్రాస్ సొసైటీ కేవలం రక్తదాన శిబిరాలే కాకుండా న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు వరదలు కానీ ప్రకృతి బీభత్సవాలు ఏది జరిగినా కానీ ఎవరు వచ్చినా రాకున్నా రెడ్ క్రాస్ బృందం అందరికంటే ముందు ఉండేటటువంటిది రెడ్ క్రాస్ బృందం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల అర్సపల్లి, ఖానాపూర్, సారంగపూర్ ప్రాంతాల్లోని రైస్ మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి అర్సపల్లిలోని రుద్ర రైస్ మిల్ను, ఖానాపూర్లోని ఎల్జీ అగ్రో ఇండస్ట్రీస్, వీరభద్ర రైస్ మిల్, సారంగపూర్లోని అను ఫుడ్స్ రైస్ మిల్లులను సందర్శించారు. ఆయా మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లుల వద్ద ఏమైనా తరుగుతీస్తున్నారని కలెక్టర్ ఆరా తీశారు. ముందస్తుగానే రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని వెంట దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే వర్షాల వల్ల తడిసిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఇప్పటికే 90% పైగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయిందని, చివరి దశలో మిగిలిన ధాన్యం నిల్వలను కూడా సకాలంలో దిగుమతి చేసుకుని సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని హితవు పలికారు. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం అందించి గౌరవించడం అభినందనీయమని ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ పోచిరాం పేర్కొన్నారు. ఈ నెల 27న ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును మందకృష్ణ మాదిగ అందుకున్నందుకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఉమ్మడి కోటగిరి మండల ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం బాణాసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకొని ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై మాదిగ, జై జై మాదిగ, మాదిగల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కే పోచిరాం మాట్లాడుతూ, ఆనాడు మా మాదిగ జాతికి ఊరవతల పెట్టిన సమాజం నేడు అదే సమాజం. మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం వలన ప్రజా వ్యవహారాల ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగ అని, ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందజేయడంతో యావత్ దేశ మాదిగ సమాజం సంతోషకర విషయమని అన్నారు. మరి మా మాదిగలకు న్యాయం చేసిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎంఆర్పీఎస్ పక్షాన, కోటగిరి ఉమ్మడి మండల పక్షాన, ఎంఆర్పీఎస్ కార్యకర్తల పక్షాన వారికి ప్రత్యేకంగా మా ఎంఆర్పీఎస్ తరఫున
సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు మా మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో మరి ఏదైతే మన రాష్ట్రపతి ముర్ము గారు ఉన్నారో వారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు వారి చేతుల మీదుగా పురస్కరించుకొని అందుకోవడం మా మాదిగ జాతికి దక్కిన పెద్ద గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదేమైనా మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు మాదిగలకు ఎక్కడైతే చిన్న చూపుతోటి ఈ సమాజం చూసిందో అదే సమాజం ఈరోజు ఢిల్లీ స్థాయిలో పిలిపించి మందకృష్ణ మాదిగ గారికి మా మాదిగలకు దక్కిన ప్రథమ స్థానం ఈరోజు యావత్తు మాదిగ జాతికి దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. గ్రామాల్లోని నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతోనే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ప్రాధాన్యం ఇస్తామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. బర్దిపూర్ శివార్లోని ఓ గార్డెన్లో బుధవారం డిచ్పల్లి, మోపాల్, జోకరన్పల్లి, నిజామాబాద్ రూరల్ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతితో కలిసి హాజరై మాట్లాడారు. ప్రతిపక్షంలో 10 ఏళ్ల పాటు కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉన్నారని, కానీ అధికారం కోల్పోయిన ఏడాదిన్నరకే మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ముక్కలైందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీలో ఎలాంటి సమస్యలున్నా కలిసి చర్చిస్తే అన్నీ సర్దుకుంటాయని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఇక్కడ ఎవరైతే మండలాధ్యక్షులు ఎవరన్నా ఏ హోదాలో అన్నా 3 సంవత్సరాలకి మించి మనం ఉంటే వారిని ప్రమోట్ చేసి అక్కడ మరొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. ఈ విధి విధానాల ప్రకారమే ఏదైతే ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా ఈ జిల్లాకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ లేదా రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా వారి వారి కాన్స్టిట్యున్సీలలో ఇవే నియమాల ప్రకారం, ఇవే నిబంధనల ప్రకారము అధిష్టానం తీసుకున్న ఒక నిర్ణయం మేరకు ఏదైతే ఆ నిర్ణయం మేరకే మీరు కూడా పేర్లని సూచించాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, సభాధ్యక్షుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, డీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, సాయిరెడ్డి, పార్టీ మండలాల అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మండలంలో మాత్రం మనము మరి పార్టీ అడిగినట్టు ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ఒక ఓసీ 5 పేర్లు మనం మండలం కింద అది త్వరలోనే మనం తీసుకుంటాం కూడా అని. కాబట్టి ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను, నేను మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను. మనకు నిజామాబాద్ రూరల్లో ఈరోజు అన్ని రంగాలలో ఇలా వ్యవసాయ రంగంలో మనం రాష్ట్రంలోనే నంబర్ 1 ఉన్నాం. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా రామావత్ మోహన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కేతవత్ పేర్ సింగ్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నేనవత్ శ్రీహరి నాయక్ను నియమించారు. ఈ సమావేశంలో శ్రావణ్ కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి విఠల్ నాయక్, మారుతి నాయక్, శంకర్ నాయక్, బన్నీ నాయక్, ఇందల్ నాయక్, రాజశేఖర్, గౌతమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సభావట్ రాములు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుల వారు మరియు మాజీ ఎమ్మెల్సీ నన్ను నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్న శుభ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, తను నాపై ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఎలాంటి భేషజాలకు పోకుండా నా యొక్క కమ్యూనిటీ కోసం పాటుపడుతూ నా కమ్యూనిటీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి నిజామాబాద్ జిల్లాలో ప్రతి మండలం, గ్రామం తిరిగి మా అధ్యక్షుల వారికి దృష్టికి తీసుకెళ్తూ తను నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని మా మీడియా మిత్రుల ముంగట నేను తనకు చెప్పదలుచుకున్నాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 28, 29 మేన 2 రోజులు ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం ఘనంగా విజయవంతమైంది.
ఐఎంఏ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నందు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జయకుమార్ మాట్లాడుతూ ఐఎంఏ వారు సేవా దృక్పథంతో వచ్చి వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి పారిశుద్ధ్య కార్మికులకు, డ్రైవర్లకు, శానిటరీ జవాన్లకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారన్నారు. వారి సేవలు ఎంతో అభినందనీయమని నగరపాలక సంస్థ తరపున ఐఎంఏ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్యులు పారిశుద్ధ్య కార్మికులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ విక్రమ్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ రాజేందర్ సూరినీడు, ఈఎన్టీ వైద్యులు డాక్టర్ వెంకటకృష్ణ, జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం శ్రీహరి, డాక్టర్ వి సురేష్ కుమార్, డాక్టర్ రాజ్ కమల్ గౌడ్, డాక్టర్ చంద్రమోహన్, ఛాతీ వైద్యులు డాక్టర్ శిల్ప వేణుగోపాల్, కంటి వైద్యులు డాక్టర్ ఫణిరాజ్, గుండె వైద్యులు డాక్టర్ కళ్యాణ్, ఎముకల వైద్యులు డాక్టర్ రాఘవేంద్ర, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ మల్లేశ్వరి, డాక్టర్ పావని, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ శ్యామ్ సుందర్, డాక్టర్ రాఘవేందర్, జనరల్ సర్జన్ డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ టి నరేంద్ర, డాక్టర్ కౌశిక్ మరియు జయకుమార్ సిబ్బంది, 150 మంది పారిశుద్ధ్య కార్మికులు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రజలకు నమస్కారం. నిన్నటి రోజు ఈరోజు ఐఎంఏ నిజామాబాద్ యూనిట్ సహకారంతో మా నిజామాబాద్ పారిశుద్ధ్య కార్మికులు మరియు శానిటరీ జవాన్లు, డ్రైవర్లకి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఎంతోమంది డాక్టర్స్ వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మా పారిశుద్ధ్య సిబ్బందికి కేటాయించి మరి ఎంతో చక్కని భారంతో వాళ్ళని చక్కగా చూడటం జరుగుతూ ఉంది. మా సిబ్బంది కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఐఎంఏ తరఫున మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. నమస్తే అండి, నేను డాక్టర్ విక్రమ్ రెడ్డి. నేను ఐఎంఏ నిజామాబాద్ జనరల్ సెక్రటరీని. నిన్న మరియు ఇవాళ 2 రోజులు కూడా మనము నగరంలోని మున్సిపల్ వర్కర్లందరికీ కూడా ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. సో దీంట్లో వాళ్ళకి బీపీ, షుగర్ ఉచితంగా చెక్ చేయడము, మెడిసిన్స్ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఐ చెకప్ కూడా మన ఆఫ్థమాలజిస్టులు అందరూ కూడా వచ్చి ఐ చెకప్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు వివిధ రకాల స్పెషాలిటీ కార్డియాలజిస్టులు, గుండె డాక్టర్లు, నరాల డాక్టర్లు, గైనకాలజిస్టులు, సర్జన్లు, ఫిజిషియన్లు, ఇలా స్కిన్ డాక్టర్లు, అన్ని బ్రాంచ్లకు సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉచితంగా సేవలు అందించడం జరిగింది. భారత అధినేత మాజీ సీఎం కేసీఆర్కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా? నాకు నీతులు చెబుతూ కోవట్లు ఉన్నారంటున్నారు. నా మీద పడి ఏడిస్తే ఎలా? ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? లిక్కర్ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారు. ఎంపీగా పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఓడించారు. అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు. లీకు వీరులను ఎండగట్టమంటే నాపై ప్రతాపం చూపుతున్నారు. కాంగ్రెస్, భాజపాపై మాట్లాడాలి కానీ నాపై దాడి చేస్తే ఎలా? బారసాను గంపగుత్తగా భాజపాకు అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోంది. జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించాను. భాజపాలో భారసా విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమతం. నాపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదు. నన్ను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు? అంత సీన్ లేదు. కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. బారాసాలో కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు. ఆయన నాయకత్వంలోనే నేను పనిచేస్తాను. వెన్నుపోటు పొడవడం నా లక్షణం కాదు. నేరుగానే పోరాడతాను. కొత్త పార్టీ అవసరం లేదు. ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు. లేఖలో నేను చేసిన సూచనల్లో ఒక్కటైనా తప్పుందా? కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్ళు అయ్యారా? కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వుతూ ఉండలేను. నా తండ్రికి 100 లేఖలు రాశాను. తప్పేంటి? సాధారణంగా కేసీఆర్ లేఖను చదివాక చింపుతారు. ఈసారి అలా చింపలేదు. కుట్ర ఎవరు చేశారో నాకు తెలియదు. బయట పెట్టాలని అంటున్నాను. లీకు వీరుడా అనేది తెలియాలి. దేశం వెలుపల ఐటీ సెల్లు పెట్టి నాపై పోరాడతామంటే ఎలా? దొంగల్ని పట్టుకోమంటే చేతగాక నాపై ప్రతాపం చూపితే ఎలా? పార్టీ నాది అని ప్రతి ఒక్కరూ పోరాడితేనే ఫలితం ఉంటుంది. కేసీఆర్కు నోటీసులు ఇస్తే కేవలం ఎక్స్లో పోస్ట్ పెట్టి వదిలేస్తే ఎలా? నేను ఏనాడు పదవుల కోసం పోరాడలేదు. కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలుగా పనిచేశాను. నన్ను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడను ఉన్నారు తప్ప చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి? వర్కింగ్ ప్రెసిడెంట్కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్, గౌరవం ఉంటుంది. తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థ అది ఇవాళ పుట్టింది కాదు. పార్టీ చేయని కార్యక్రమాలను జాగృతి తరపున చేస్తున్నాను. సాంస్కృతిక సమకాలీన అంశాలపై బలంగా పోరాడాం. నా తండ్రిని, నా కుటుంబాన్ని వదిలి నేనెందుకు వెళ్తాను? నా కుటుంబానికి నన్ను దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది. దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలి. నన్ను, కేసీఆర్ను విడదీసే కుట్ర చేస్తున్నారు. నేను ఎవరి నాయకత్వం కింద పనిచేయను. కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు. దామోదర్ రావు, గండ్రమోహన్ రావును ఎవరో పంపారు, నాకు తెలియదు.
వాళ్ళిద్దరూ ఎవరికి దగ్గరో తెలుసు కదా. వేరే నేత అంశంలో స్పందించిన పార్టీ నా విషయంలో ఎందుకు స్పందించడం లేదు? భారత బలహీనమైతే కాంగ్రెస్ భాజపాలకు లాభం చేకూరుతుంది. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. లోక్సభ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్స్లో పోస్టులకు పరిమితమైతే ఎలా అని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో స్టేషన్ మేనేజర్ సదాశివుని ఆధ్వర్యంలో ప్లాస్టిక్ బాటిల్స్ క్రషింగ్ మిషన్స్పై అవగాహన కల్పించారు. ప్రపంచ పర్యావరణపై అవగాహన దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్లోని నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాల్లో భాగంగా నేడు 8వ రోజు కార్యక్రమంలో భాగంగా హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణపై వాని దుష్ప్రభావం గురించి ప్రయాణికులకు అవగాహన నిమిత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ వైద్యాధికారి దీప మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగం పర్యావరణంపై ఎక్కువ దుష్ప్రభావం చూపుతుందని, ప్లాస్టిక్ బ్యాగ్స్ భూమిలో కలిసిపోవటకు సుమారు 10 నుండి 500 సంవత్సరాల కాలం పడుతుందని, ప్లాస్టిక్ బ్యాగ్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసి పడవేసినా కూడా జీవోదోకరణ చెందని స్వభావం వల్ల అది భూమిలో కలవదని, అందువల్ల పర్యావరణానికి ముప్పు ఎక్కువగా ఉంటుందని, అదేవిధంగా ప్లాస్టిక్ బ్యాగ్స్లో వినియోగించిన ఆహార పదార్థాలను చెత్త కుండీలో వేయటం వలన మూగజీవాలు తిని అనారోగ్యం పాలవుతున్నాయని, కావున ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ జూట్ లేదా గుడ్డ సంచులను వినియోగించాలని ప్రయాణికులను అభ్యర్థించారు. హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్ ఈ సందర్భంగా ప్రయాణికులకు గుడ్డతో చేసిన చేతి సంచులను అవగాహన నిమిత్తం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, సీనియర్ ఇంజనీర్ సత్యనారాయణ, రైల్వే రక్షక దళ ఉప ఇన్స్పెక్టర్ హరిబాబు, సిబ్బంది, హౌస్ కీపింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాలు చూద్దాం. హైదరాబాద్ ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఒక వ్యక్తి వద్ద ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ ₹1,00,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు చేసి 25,000 లంచం తీసుకుంటున్న ఆర్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. తొలితరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కార్యకర్త పెద్ద శంకరయ్య అమరత్వం వెలకట్టలేనిదని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయిరెడ్డి అన్నారు. బిఆర్ అంబేద్కర్ దళిత బహుజన సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని సామాజిక సంస్కర్తల విగ్రహాల ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర తొలితరం అమరవీరుడు పెద్ద శంకరయ్య వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలాంకృతులను చేసి ప్రధానోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1969లో పోలీసు కాల్పుల్లో హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ ప్రాంతంలో ప్రాణాలు విడిచిన శంకరయ్య ఎందరో తెలంగాణ పోరాట యోధులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారని ఆయన తెలిపారు. దళిత కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన ఆయన ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ భావజలం మలిదశ ఉద్యమానికి ప్రేరక శక్తిగా ప్రేరణ కలిగించిందన్నారు. శంకరయ్య అమరుడైన అనంతరం ఆయన కుటుంబం మహబూబ్ నగర్, పాలమూరు జిల్లా నుండి నిజామాబాద్ జిల్లాకు వలస వచ్చి ఎడపల్లి మండలం నెహ్రూ నగర్లో స్థిరపడ్డదని గుర్తు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయాల్లో నాటి ఉద్యమ సారథి కేసీఆర్ ఎన్నోసార్లు శంకరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన చారిత్రాత్మక సందర్భాలను తెలియజేశారు. తెలంగాణ అమరవీరుల విగ్రహాలు వాటి చరిత్రను, స్ఫూర్తిని సమాజానికి తెలియజేస్తాయని, జయంతులు, వర్ధంతులు నిర్వహించుకోవడం అంటే చరిత్రను మరోమారు అధ్యయనం చేయడమేనని సాయిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఆశానారాయణ, అన్వేష్, ఆరెటి నారాయణ, బార్ లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, బోధన్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శేఖర్ రాజ్, రాధాకృష్ణ గౌడ్, భాస్కర్ గౌడ్, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యుల వేదిక సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణలో 1996లో జయశంకర్ కానీ, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, అందశ్రీ కానీ, మరి జాదవ్ గారు కానీ, ఇన్నయ్య కానీ, వి ప్రకాష్ కానీ, ఇప్పుడు ఎవరైతే ఆ తెలంగాణ వాళ్ళందరితో మేము కలిసి పనిచేయడం జరిగింది. ఆ విషయం అందరికి తెలుసు. అయినా ఈరోజు మేము మరి ఇలాగే ఉండిపోయినాము. ఆ పరిస్థితి కూడా తెలుసు. మరి ఈ తొలి దశలో తెలంగాణ రాష్ట్రము రావడానికి తొలి అడుగు వేసి తన ప్రాణాన్ని అర్పించినటువంటి పెద్ద శంకరయ్య గారి 56వ వర్ధంతిని ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచి నవోదయ పాఠశాల తరగతులు ప్రారంభించాలని నవోదయ అధికారులు సూచించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 2 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్ నేటి పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని నవోదయ అధికారులు ఆదేశించారు. దీంట్లో భాగంగా విద్యాలయ శాశ్వత మరియు తాత్కాలిక స్థలాలకు సంబంధించి అవసరమైన చర్యలు ప్రారంభించాలని నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లాలో శాశ్వత భవన నిర్మాణానికి జక్రన్పల్లి మండలం కలిగోడ్ గ్రామ శివారులో గల సర్వే నంబర్ 1063లో
తాత్కాలిక వసతి కొరకు నాగరం శివార్లోని ప్రభుత్వ డైట్ కళాశాల ఎంపిక చేయబడ్డాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి వివాదాలు లేని కలిగుట్ట శివార్లోని 30 ఎకరాల భూమి నవోదయ విద్యాలయ సమితి పేరుపై బదలాయింపు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా శాశ్వత మరియు తాత్కాలిక భవనాల్లో రోడ్లు, నీరు, విద్యుత్, టెలికమ్యూనికేషన్ లాంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యా సంస్థ తాత్కాలిక భవనంలో ప్రారంభమయ్యేందుకు అవసరమైన మరమ్మతుల పనుల స్థితిపై నివేదిక అందజేయాలని జవహర్ నవోదయ విద్యాలయం నిజాం సాగర్ ప్రిన్సిపల్ను ఆదేశించారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో విశ్వకర్మ ఎంప్లాయీస్ యూనియన్ 10వ తరగతి ప్రతిభా పురస్కారాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఆర్మూర్ విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గద్దె గంగాధర్ మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా వేవా తరపున జూన్ 1వ తేదీన వారిని విశ్వకర్మ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మెమంటో ప్రైజ్ మనీతో సన్మానించడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించిన కరపత్రాలను ఈరోజు పడగల్ గ్రామంలో ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఉత్తమ మార్కులతో ప్రతిభ కనబరిచిన 10వ తరగతి విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు 10వ తరగతి ఆన్లైన్ మెమో మరియు ఆధార్ కార్డులను వాట్సాప్ ద్వారా 9490063312 అలాగే 9440038459 మరియు 9704788075 నంబర్లకు వివరాలను పంపాలని తెలిపారు. మండలానికి 2 ప్రథమ ద్వితీయ ప్రతిభా పురస్కార అవార్డులను ప్రధానోత్సవం జూన్ 1వ తేదీన విశ్వకర్మ భవన్ ఆర్మూర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేవా అధ్యక్షులు గద్దె గంగాధర్, కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి నటరాజ్, సభ్యులు లక్ష్మీనారాయణ, వెంకటరమణ, రాజారాం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా 10వ తరగతిలో అత్యధిక మార్కులు కనబడినటువంటి డివిజన్ పరిధిలోని విద్యార్థులకు మేము ప్రతిభా పురస్కార అవార్డు ఇస్తున్నాం. మరి ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గత మార్చిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు మండలానికి 2 చొప్పున ప్రథమ ద్వితీయ బహుమతుల్ని క్యాష్ ప్రైజ్ మరియు మెమెంటోస్తో బహుకరించగలిగాం. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా నేడు హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రపంచ పర్యావరణపై అవగాహన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్లోని నిజామాబాద్ రైల్వే స్టేషన్లో 7వ రోజు కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ మేనేజర్ సదాశివుని ఆధ్వర్యంలో ప్లాస్టిక్ బాటిల్స్ క్రషింగ్ మిషన్ వినియోగం, క్రషింగ్ మిషన్ ఉత్పాదకత, పునర్వినియోగం గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏడీఈ ఎన్ఎస్ఎన్ బాబులు మాట్లాడుతూ ప్రయాణికులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, వినియోగించిన ప్లాస్టిక్ బాటిల్స్ను స్టేషన్లోని క్రషింగ్ మిషన్ వినియోగించి వాటిని నిరుపయోగంగా మార్చాలని ప్రయాణికులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్, రైల్వే టెలికాం ఇంజనీర్ జనార్దన్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, రైల్వే రక్షక దళ ఉప ఇన్స్పెక్టర్ హరిబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర రాక ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పంటకు తక్కువ ధర వస్తుందని దగ్ధం చేసి ఆందోళన వ్యక్తం చేశాడు. రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామం పొగాకు రైతులు గిట్టుబాటు ధర రాక ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ధర రాకపోవడంతో చేసేదేం లేక పొగాకును కాల్చివేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కార్మికులకు అండగా ఏఐటీయూసీ నిలబడుతుందని ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ పట్టణంలో ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ రోజు నుండి 3 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనరల్ కౌన్సిల్ సమావేశంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చతో పాటు వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై చర్చించడం జరుగుతుందని, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ఉన్న అసంఘటిత రంగ కార్మికుల సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. ఈ జనరల్ కౌన్సిల్ సమావేశంలో 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి 16 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఇంద్రమ్మ ఇళ్లకు భూమి పూజలు చేశారు. లబ్ధిదారులతో పాటు కాంగ్రెస్ నాయకులు గంగాధర్, చాట్ల నరేష్, రాజలింగం, భూపిరెడ్డి, కపిల్, హనుమంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముప్కాల్ పోలీస్ స్టేషన్కు తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు ముప్కాల్ పోలీస్ స్టేషన్కు గురువారం బాల్కొండ నియోజకవర్గం వివిధ మండలాల నుండి బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చారు. బీఆర్ఎస్ నాయకుడు జోగు నర్సాయ్పై అక్రమ కేసు నమోదు చేశారని వారు ఆరోపించారు. గురువారం ఉదయం ఎక్లాస్పూర్ క్యాంపు యందు గల సౌరీష్ రాజ్
హోమ్ గుమ్మడి ఫౌండేషన్ అనాథాశ్రమంలో సైనికులుగా పనిచేసిన వీరగంధం రవీంద్రబాబు, వారి శ్రీమతి మాధవిని, ఆదర్శ రైతులుగా సేవలందిస్తున్న గున్నం సూర్య ప్రభాకర్ చౌదరిని, వారి శ్రీమతి సత్యవేణిని టీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ తాటి వీరేశం, తాటిలత సన్మానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేను కేసీఆర్కు ఇచ్చిన లేఖ ఎలా లీక్ అయింది? ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడేస్తే మర్యాదేనా? హైదరాబాద్ మీడియాతో చిట్ చాట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేయాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన జ్యూరీ చైర్పర్సన్ జయసుధ. పాల్గొన్న ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి. బర్దిపూర్ శివార్లో ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పలు మండలాల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారు. ఆఫ్ ది రికార్డులో ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమే. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. రెండు 2025-26 సంవత్సరానికి సామాజిక సేవలు విస్తరించేందుకు మలబార్ గోల్డ్ గ్రూప్ 150 కోట్ల రూపాయల కేటాయింపు. మీడియాతో వెల్లడించిన నిజామాబాద్ మలబార్ గోల్డ్ అధికారులు. కామారెడ్డిలో డీజీపీ డాక్టర్ జితేందర్ను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ సిపి సాయి చైతన్య. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరాలి. నిజామాబాద్ నగరంలోని 25వ డివిజన్ గోనెరెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన పలు డివిజన్ల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పాల్గొన్న నూడా చైర్మన్ కేశవేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆరే. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.